హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు వ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే 17వ శతాబ్దానికి చెందిన ఒక బావినైతే నేను రెండో బావిని ఆస్పరి మండలంలోనే ఇంకోటైతే తీయడం అయితే జరిగింది. అదైతే మైండ్ బ్లోయింగ్గా ఉంది. మొత్తం దేవతల బొమ్మలు అయితే చాలా క్లియర్ కట్గా అయితే చెక్కేశారు. సో అది చూస్తే మీకైతే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఒకసారి అయితే చూసి నాకైతే వీడియో అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందు ఎంట్రన్స్ నుంచి అయితే నేనైతే చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ కొట్టకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తాం మళ్ళీ వీడియో. ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు అనేవి ఊరు పక్కలో అయితే ఉంది. ఈ బావి వచ్చేసి చిన్నపిల్లలు వస్తారనేసి అయితే మొత్తం గోడ అయితే కొట్టారు. స్కూల్ అయితే ఇక్కడైతే పక్కనే ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్ స్కూల్ ఉన్నందువల్ల దీన్ని అయితే గోడ అయితే కట్టేశారనమాట. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వీడియో. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడైతే పక్కన క్షేత్రం. ఇది అక్కడ మొత్తం దేవతల విగ్రహాలు అవి. ఇక్కడైతే మొత్తం ఎంట్రన్స్ అనమాట. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి పావురామి విగ్రహం అయితే చెక్కారనమాట. ఇక్కడ వచ్చేసి హనుమంతుని విగ్రహం. ఇది చూస్తున్నారు కదా. ఇంకోటి చూపిస్తాం మీకు. ఇదైతే చెట్టు ఫ్రెండ్స్. ఇది చెట్టు విగ్రహం చెక్కేశారు. ఇక్కడైతే నంది, శివుడు అలాగే దర్శనం ఇస్తారనమాట. చూస్తున్నారు కదా. సో ఈ వైపు చూసుకుంటే ఇది ఏ విగ్రహమో నాకైతే కింద అయితే కామెంట్లో చేయండి. మాకు కూడా సరిగ్గా అయితే క్యాప్చర్ కావటం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ కొంతమంది దేవతలు అయితే ఉన్నారు, దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా. అంటే అమేజింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి బావుల్లో ఇలాంటి విగ్రహాలు చెక్కడం అనేది చాలా కష్టతరమైన పని అనమాట. ఇప్పుడైతే మతిపోతుంది నాకు ఈ బావి చూస్తుంటే. ఇక్కడ ఒక క్షేత్రం ఉంది ఫ్రెండ్స్. మనం ఒకసారి అది మొదటి బావి చూసినప్పుడు క్షేత్రం చూపించాను కదా. అంటే ఇదైతే చిన్న క్షేత్రం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవత విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఆ పైన అయితే ఏనుగు విగ్రహం ఫ్రెండ్స్. అది ఇవి వచ్చేసి మొత్తం నాగదేవతల దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి దేవతా విగ్రహానికి ఏనుగులు పాలాభిషేకం చేసేటట్టు అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే శృంగారపు విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఒక మంచి అంచనాతో భారీ విగ్రహాలు అయితే చెక్కారనమాట. సో చూస్తున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్ బావి. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో. సో అక్కడైతే ఒక పెద్ద పాము అనేది ఉంది, పాము విగ్రహం. చూస్తున్నారు కదా. నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. చూడండి, కొంతమంది అయితే భక్తులు అయితే పూజ చేశారు. ఊరి నాయనో, ఇట్స్ ఏ అమేజింగ్ అనుకోవాలి. సో అక్కడకు పాము విగ్రహం అనేది ఉంది. సో అక్కడ చూస్తున్నారు కదా. నేనైతే అడిగాను అందరికీ. సో ఇది ఏమైనా దీనికి చరిత్ర ఏమైనా ఉందా అంటే మాకైతే చరిత్ర లేదు, మా దగ్గర అయితే 17వ శతాబ్దానికి చెందింది అని చెప్తున్నారు.
నేను మొదట తీసిన బావి కూడా 17వ శతాబ్దం, అదైతే క్లియర్ కట్గా అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇక్కడ సో కృష్ణుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. కృష్ణుడి విగ్రహం మీద వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ముందుకైతే వెళ్తున్నాం. ఇది చాలా భయంకరంగా అయితే ఉంది ఫ్రెండ్స్. దారి చూస్తున్నారు కదా, ఒక స్టెప్ జారితే మాత్రం మొత్తం బావిలోకి పడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్త అయితే ఉండాలి మనం. సో ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే వస్తుంది. ఇక్కడైతే పాము విగ్రహం అయితే చెక్కేశారనమాట. ఇట్స్ అమేజింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బండలు ఎలా పెరిచారో చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక కోతి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా. చాలా హైలైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బావి. ఊరి నాయను హైలైట్ ఏంటంటే మనం నడిచేలాగైతే చాలా మంచిగా అయితే పేర్చారు. చూస్తున్నారు కదా, ఇందులో అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చెప్తున్నారు. ఇదైతే ఎగ్జాక్ట్గా అయితే ఒక 6 స్తంభాల లోతు అయితే ఉందని చెప్తున్నారు బావి, అంచనా వేసి అయితే. సో చూస్తున్నారు కదా, ఇది మెయింటెనెన్స్ లేకైతే మొత్తం చెట్లు బారిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎగ్జాక్ట్గా అయితే ఇంకొక విగ్రహం అయితే కనిపిస్తుంది. ఒక విల్లు, ఒక బాణం లాంటిది. అదైతే అర్జునుడు విగ్రహం అని చెప్తున్నాడు మావాడు. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఆ సైడ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఈ సైడ్ అయితే చూపించాను కదా మీకు. సైడ్ నుంచి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు రైట్ సైడ్ అనమాట ఇది. సో ఇలాగుంది. సో చాలా జాగ్రత్త అనేది చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి వాటిలో పాములు అనేవి ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా అయితే అడుగులు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి తొర్రల్లో వెళ్ళినప్పుడు పాములు అనేవి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇక్కడైతే ఒక 2 విగ్రహాలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ మనకు. అక్కడైతే ఉన్నాయి అవి. సో ఇది వచ్చేసి అయితే కోతి విగ్రహం ఫ్రెండ్స్. ఇది మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా. ఇది ఏ విగ్రహం అనేది అయితే నాకైతే ఐడియా లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్లు అయితే పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇంకో నాగపాము విగ్రహాన్ని కానీ నేను చూపిస్తా. సో రెండు ఒకటే లైన్కి అయితే క్యాప్చర్ అవుతున్నాయి చూడండి. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, మన వీడియో అయితే చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ముందుకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. మీకోసమే చాలా రిస్క్ తీసుకుని అయితే నేనైతే వీడియోలు తీస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఇలాంటివి పురాతన దేవాలయాలు కానీ పురాతన బావులు కానీ చూపించే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ద్వారా అయితే చూపించవచ్చు. నాకైతే మీ ఊర్లో ఎక్కడ ఉన్నాయనేసి మీరైతే కింద అయితే నాకైతే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ ద్వారా అయితే నేనైతే మీకు కాంటాక్ట్లోకి వస్తాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి అయితే మా బాబాయ్ కొడుకు అనమాట. చాలా బాగా అయితే సపోర్ట్ చేశాను నాకు. సో
కాబట్టి చూస్తున్నా కదా. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.